ఇలా తాలిబాన్ల కంటే ఎక్కువ డేంజర్ ఎవరు అంటే కాంగ్రెస్ వాళ్ళు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో వచ్చినా ఏమేమి లేస్తాయి? స్లీపర్ సెల్స్ లేస్తాయి, ఉగ్రశక్తులు లేస్తాయి, గుళ్ళల దాడులు చేసేటోళ్ళు లేస్తారు, ధర్మాన్ని అనేటోళ్ళు లేస్తారు, దేవుళ్ళని తిట్టేటోళ్ళు లేస్తారు. మరి ఇలా దేశానికి ఎవరు ప్రమాదం? కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల. ఇలా బీజేపీ ఉన్నందుకే ఇలా దేశంలో ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ఇలా బయటకు వెళ్ళి ఎవడన్నా కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి ఎందుకుందంటే ఇలా నరేంద్ర మోడీ గారి వాళ్ళు ఉన్నది. ఇలా తరిమేటోళ్ళు ఎవరు, తరిమించుకునేటోళ్ళు ఎవరు? ఇవాళ ప్రజలు తరుముతున్నారు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని. ఇవాళ కేంద్రంలో ఆల్రెడీ కాంగ్రెస్ సర్కార్ని తరిమి తరిమి కొట్టిరు ప్రజలు. వీళ్ళు తరిమితే తరిమిపోయేటోళ్ళు ఎవడు ఈడ లేడు. ఆల్రెడీ తెలంగాణలో కూడా తరిమే పరిస్థితి ఉన్నది. ఇలా ఒక్క గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేని పోయి నియోజకవర్గంలో తిరుగుమని నేను ఛాలెంజ్ చేస్తే ఇలా మంచిగా వస్తారా వాపస్? ఏ సెక్యూరిటీ లేకుండా ఎమ్మెల్యేలను పోయి వాళ్ళ నియోజకవర్గంలో తిరుగుమని, పోలీసు వాళ్ళు లేకుండా తిరుగుమని మంచిగా బయటకు వస్తారా? కాళ్ళు చేతులు బొక్కలు ఇరగొడతారు ఇలా ప్రజలు. ఇచ్చిన దొంగ హామీలన్నీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. హామీలన్నీ కూడా మొత్తం నలువెత్తు ముంచిరు ప్రజల్ని. ఇవాళ హైడ్రా అని చెప్పి రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు. మూసి ఫ్రంట్, రివర్ ఫ్రంట్ అని రియల్ ఎస్టేట్ నాశనం చేసిరు. ఇప్పుడు హెచ్యూలో ఏం జరిగిందో అందరు చూసారు. జింకలు ఇట్లా చచ్చిపోయి ఇట్లా పక్కకు పడి ఉంటే కూడా తీసేటోళ్ళు లేండి. జింకలు లైవ్ గా ఎంతో మంది కుక్కలు వేటాడుతున్నాయి జింకలు. చూసిరా వీడియోస్ మీరు? మరి ఇవాళ ప్రజల్ని హింసించే ప్రభుత్వము నేను కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నా, కానీ ప్రజల్ని హింసిస్తుంది, జంతువులను కూడా హింసిస్తుంది. రాహుల్ గాంధీది గాంధీ ఆలోచన, నరేంద్ర మోడీది గాడ్సే ఆలోచన అని చెప్పి అయ్యో, గాంధీ ఆలోచన ఉంటే అలా ఎట్లుంటుండే, దేశం బాగుపడుతుండే. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఉన్నది అవినీతి ఆలోచన. ఇలా దేశంలో జరిగిన అన్ని పెద్ద స్కామ్లు ఎవరి హయాంలో జరిగినాయి? కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. బోఫోర్ స్కామ్ కానీ, కోల్ ఇండియా స్కామ్ కానీ, అల్లుడు రాబర్ట్ వేదరా స్కామ్ కానీ, ఇంకా 2G స్పెక్ట్రమ్ స్కామ్. మళ్ళీ కూటమిలో దొంగలంతా ఎవరెవరు ఉన్నారు? కూటమిలో గడ్డి స్కామ్ చేసేటోళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్, రకరకాల స్కాములు చేసేటోళ్ళు అంతే. ఇలా దొంగల కూటమి, ఇండియా కూటమిలో ఉన్నారు. వాళ్ళ దేశంలో మా పాలన వచ్చినాక ఒక స్కామ్ లేదు. మేమంతా స్కీమ్లు. స్కీమ్ స్టార్స్ ఎవరంటే బీజేపీ, స్కామ్ స్టార్స్ ఎవరంటే కాంగ్రెస్. తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయమని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పని ఎవరు అయితే అవుతుంది? సిగ్గు లేకుండా మొన్న 2 ఎమ్మెల్సీలు పోయినాయి కదా, మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలక్షన్లు పెట్టుమని రేపు పుట్టుకున్న 4 సీట్లు కూడా రావాలి. పెట్టుమని చూద్దాము. రేవంత్ రెడ్డిని రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టుమని. దమ్ముందా, ధైర్యం ఉందా? ఈ చేతగాని దద్దమ్మ మాటలు, ప్రజలను హింసించబెట్టే మాటలు, మా పార్టీ పుంజుకుంటుంది, ఈడ ఏడుపులు ఎక్కువైనాయి అంతే, ఏం లేదు. వీళ్ళ సినిమా దుకాణం బంద్ అయిపోయింది. ఇక 20-30 ఏళ్ళ వరకు అయితే నాకు తెలిసి వీళ్ళ సినిమా లేదు, పాపం అయిపోయింది. రేవంత్ రెడ్డి మాటలకు కౌంటర్ గా బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్ అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయ్యో, కరోనాకు వ్యాక్సిన్ ఉంది కదా తమ్మి, దీనికి ఏడా వ్యాక్సిన్ ఉంది? ఇది పూర్తిగా వైరస్, మామూలు వైరస్ కాదు ఇది. అమ్మో, కాంగ్రెస్ అంటేనే వైరస్, మామూలు వైరస్ కాదు. కరోనా చాలా బెటర్, వ్యాక్సిన్ ఉంది, జర సతాయించి తగ్గిస్తుంది. కానీ సతాయించేది పీడించి తినేస్తుంది మనుషులు. అట్లాంటి పాలన ఈ కాంగ్రెస్. అంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తారన్న. ఏది మాదా? డౌట్ ఏమన్నా ఉందా? ప్రజలలో పోయి చూడు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసిరుగా రిజల్ట్. ఇంకా మున్ముందు చూడు. చెప్తున్నా కదా, స్కీముల ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం కాంగ్రెస్. ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ని కోరుకుంటారు. వీళ్ళ మీద ప్రేమతో వేసారు అనుకుంటున్నాం ఓట్లు. మొన్న వీళ్ళు బీఆర్ఎస్ మీద కోపం, ఆ దొంగలు, పెద్ద దొంగలు, నేను పెద్ద దొంగలకి మీద కోపంతో ఇంకా గజ దొంగలకి వేసి రోడ్లు. ప్రజలకు తెలియదు వీళ్ళు గజ దొంగలని. రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మిరు. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎలక్షన్లకు రాకముందు? నేను ఆ బీఆర్ఎస్లో స్కామ్లన్నీ తీస్తా, బయట పెడతానన్నాడా? మొత్తం వాళ్ళని జైలు లోపలేస్తా. ఎన్ని స్కాములు చేసిరో, లక్షల కోట్లు పందికొక్కులు లెక్క బీఆర్ఎస్ వాళ్ళు తిన్నారు పైసలు, అవన్నీ కక్కిస్తానడా? మరి ఇవాళ ప్యాకేజ్ లెక్క అమ్ముడు పోయింది ఎవరు? ఒక్క కేసు అన్న బయటకు వచ్చిందా? బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ ప్యాకేజ్లకు అమ్ముడు పోయి ప్రజలను హింసిస్తారు. దేశంలో ఏ పార్టీ ఏంది మేము చేస్తున్నాం, ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ కల్పిస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాం. అయ్యో, వాళ్ళు మాయ మాటలు చెప్తే పరిస్థితిలో నమ్మేటట్లు లేదు. ఫస్ట్ ఇచ్చిన హామీలు సరిగ్గా నెరవేర్చున్నారు. ఏమేమైతే హామీలు ఇచ్చిర్రో, స్కూటీలు కూడా ఇస్తానండి. అప్పుడు బంగారం కూడా పెడతాడు ఆడపిల్లలకి. ఏం పెడతాడు? ఏం స్కూటీలు ఇస్తాడు? అందరికి పంగనామం పెట్టి ఇస్తా అని చెప్పి పంగనామం పెట్టి